హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా సూపర్ ఉన్నాం. ఏ డే ఇన్ మై ఈవినింగ్ రొటీన్ అయితే చేయబోతున్నాను. అందులో మేము వాకింగ్కి వెళ్తాం ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం. సో మన నిర్వి అక్కడ చేసి అల్లరి ఏందనే చూపిస్తా. తనైతే ఇప్పుడు మెల్లిగా వస్తుంది. నిర్విక హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నిర్వి హాయ్ చెప్పు, మళ్ళీ చెప్పు. ఎట్పోతున్నాం నిర్వి? మనం ఎట్పోతున్నాం? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పాపకి హాయ్ చెప్పు, మళ్ళీ చెప్పు. నిర్వి వెళ్దాం పా. వెళ్దాం పా నిర్వి. వాకింగ్ అంటే వాకింగ్కి వెళ్ళడం, గ్రౌండ్కి వెళ్ళడం అంటే మన నిర్వికి బాగా ఇష్టం. ఫస్ట్ వెళ్ళి కూర్చుంటది. తన ప్లేస్ అక్కడనే సెట్ అయిపోయింది ఇంకా మంచిగా. నిర్వి బాయ్. మేమైతే ఆల్మోస్ట్ మా రూమ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వెంచర్. ఇప్పుడు వెంచర్లోకి అయితే వెళ్తున్నాం వాకింగ్ చేయడానికి. సో ఇదే వెంచర్ అండి, మేము వాకింగ్ చేసేది. రోజు ఇక్కడికే వస్తాం. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక రానిస్తారో లేదో తెలియదు, కానీ గ్రౌండ్కి వస్తే అంతే. ఇంకా నన్ను వదిలేస్తుంది, వాళ్ళ డాడీని పట్టుకొని వెళ్తుంది మంచిగా. అక్కడ ఉయ్యాలు ఊహించుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ డాడీతో మంచి ముచ్చట పెట్టుకుంటా వెళ్తారు. సో నేను మ్యాక్సిమం 5 రౌండ్స్ వేయడానికి ట్రై చేస్తానండి. 5 రౌండ్స్ అంటే నాకు 3 కిలోమీటర్స్ అవుతుంది. 5000 స్టెప్స్ మార్నింగ్, 5000 స్టెప్స్ ఈవినింగ్, అట్లా ప్లాన్ చేసుకుంటాను నేను. సో నేను వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ నిర్విని పట్టుకొని ఆడిపిస్తూ ఉంటాడు. సో నేను అప్పుడు ఈజీగా వాకింగ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు, నాకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. అది చూడు ఎంత మంచిగా వెళ్తుందో వాళ్ళ డాడీతో. నిర్వి ఎక్కడికి వెళ్తున్నావు? మా నిర్వికి కొంచెం కూడా దుమ్ము అంటినా అస్సలు ఊరుకోదు. కాళ్ళకు చేతులకు ఎంత అంటినా మనం తొందరగా క్లీన్ చేయాలి. అట్లా క్లీన్ చేయలేమో, మస్తు కోపంగా వచ్చి ఏడుస్తూనే ఉంటుంది. సో కాళ్ళకంటినా చేతులకంటినా బట్టలకు దుమ్ము అంటినా ఎంతనే తుడిపించుకుంటూ ఉంటుంది. సో నేను రన్నింగ్కి వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళ డాడీ మెల్లగా ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. దానికి దుమ్ము అంటిందని దూడుస్తుంది. మన ఇద్దరం వెళ్దాం దా. నీవమ్మా మన ఇద్దరం వెళ్దామా? ఇక నువ్వు నాకు ఒకటి చెప్పు, నీకు మమ్మ అంటే ఇష్టమా పప్ప అంటే ఇష్టమా? కాదు, నీకు మమ్మ అంటే ఇష్టం కాదా పప్పు అంటే ఇష్టమా? నేను నీ దోస్త్ వచ్చిద్దా, మరి వెళ్దాం దా మనం. రావా నాతోని? చూడండి, నాతో రాదంటే వాళ్ళ డాడీతోనే వెళ్తా అని చేతి పట్టుకొని వెళ్తుంది. బాయ్. మరి నిర్వి అంకుల్కి బాయ్ చెప్తున్నావా? నేను వెళ్తున్నా, బాయ్. మా నిర్వి కింద పడ్డది. ఇంకా నడిస్తే ఇలా రీచ్ అయ్యేలా లేమని వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని పోతుండు. ఏయ్ నిర్వి, చూడండి వాళ్ళ డాడీని ఎట్లా బెదిరిస్తుంది. నిర్వి నీ చెప్పు పడిపోయింది. నిర్వి నీ చెప్పు పడిపోయింది, తీసుకో. ఇదేనండి వెంచరు. ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ సేల్ అవుతూ ఉన్నాయి. అయిన వాళ్ళేమో కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళేమో ఇట్లా నార్మల్ ఉంచేసుకున్నారు. బట్ ఇప్పుడు ఇదైతే వాకింగ్ అయితే మంచి వనికి వస్తుంది. అక్కడ చిల్డ్రన్ది ప్లే గ్రౌండ్ ఉంది. అందులో కొన్ని వస్తువులు మాత్రమే పెట్టిళ్ళు. ఇంకా మా నిర్వికి ఇక్కడ వెళ్ళడానికి ఏవి లేవు. సో ఇది ఉంది అని మాకు వాకింగ్, ఇంకా నిర్వికి అది అవుతుందని మేమైతే రోజు వస్తాం ఇక్కడికి. మా నిర్వికి రోజు అలా ఆర్డర్ ఎక్కడం అలవాటు అయిపోయింది బాగా ఈజీగా. రోజు పక్క ఎక్కుతుంది వచ్చినప్పుడు. అలా
ఈజీగా నేర్చేసుకుంది తొందర ల్యాడర్ ఎక్కడం, ఫిజికల్ యాక్టివిటీస్లో మంచిగా ఇంటరాక్ట్ అవ్వడం బాగా నేర్చుకుంది. సో భయపడకుండా ఒకటే ఎక్కేస్తుంది ఇది. రోజు ఎక్కి ఎక్కి దానికి స్పీడ్ ప్రాక్టీస్ అయిపోయింది, తొందరనే ఎక్కుతుంది. నేనైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయడం లేదు, చూడండి మీరే క్లియర్గా ఎంత మంచిగా ఎక్కుతుందో. అది దాని సొంతంగా ఎవరి సపోర్ట్ తీసుకోకుండా మరి ఎక్కుతుంది. నిర్వి కమాన్ కమాన్, ఇంకొక స్టెప్పే ఉంది, ఇంకొకటే స్టెప్ ఉంది. కమాన్ గో, ఎక్కు ఎక్కు ఎక్కు, తొందర ఎక్కేసాయి మెల్లిగా. వావ్ నిర్వి, నిర్వి నిర్వి దా అట్లా రా. కమాన్ కూర్చో, కూర్చొని జారు. దా నిర్వి జారుతుంది. లేవు మళ్ళీ ఎక్కడికి? నిర్వి ఇది ఎక్కవా? లాడర్ ఎక్కుతావా? ఇట్లా పో, ఇట్లా వెనకెళ్ళిపో. నిర్వి హ్యాపీయా? మళ్ళీ చెప్పు, హ్యాపీయా? హ్యాపీ. నిర్వి హ్యాపీయా? నిర్వి హ్యాపీయా? చెప్పు చెప్పు, హ్యాపీయా? ఇల్లెవరు నిర్వి? ఇల్లెవరు చెప్పు, గట్టి చెప్పు, ఎవరు? ఏది ఏదెక్కిమంటావు? ఇంకా ఏదెక్కుతావు చూయించు. హ్యాపీ హ్యాపీ. మమ్మీ ఏది? మమ్మీని పిలు. మమ్మీని నువ్వేమని పిలుస్తావు? ఏమని పిలుస్తావు చెప్పు, గట్టి చెప్పు. ఇంకేం కావాలి నీకు? మళ్ళీ ఇది ఎక్కుతావా? ఇక్కడ ఎవరు కూర్చోవాలి? ఎవరిని కూర్చోమంటావు? పిలు, పప్ప అని పిలు. ఇది ఎక్కు నాని, అది ఎక్కు. అన్నయ్య ఎక్కి నెక్కి, అన్నయ్య లేచి పోయి దా దా. నిర్వి కమాన్. ఇదిగో నాని. హ్యాపీ హ్యాపీ. నిర్వి హ్యాపీయా చెప్పు, హ్యాపీయా? మెల్లిగా కాలు పొద్దుర్లా, కాళ్ళు పొద్దు మంచి పట్టుకో.
ఇది హ్యాపీయారా గట్టిగా చెప్పు హ్యాపీయా గట్టిగా హ్యాపీయా హ్యాపీయారా చెప్పు ఏం కావాలి? నేను మైక్ తీసుకున్నా అని మైక్ కావాలని లొల్లి చేస్తుంది. పప్పకి ఇస్తాడట. పప్పని కీ అడుగు, పప్పని కీ అడుగు. నిర్వమ్మా లేదు, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర లేదు. పప్పని కీ అడుగు. మా నిర్వి అల్లరే చూసిర్రు. ఆమె మంకు పడితే ఎవ్వరికి వినది. అడిగింది కావాలి, తెచ్చి ఇవ్వాల్సిందే అంతే. సరే ఏడవకి ఇస్తారా 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 కావాల్సిన దానికోసం ఎట్లా కూర్చొని ఎడుతుంది చూడండి. అయ్యో హ్యాపీయా చెప్పు, హ్యాపీయా? వాళ్ళ డాడీని తీసిమని చెప్తుంది. ఇంకా నిర్వి హ్యాపీయా? అందులో మైక్ ఉందేమో అని సెర్చ్ చేస్తుంది, బట్ అందులో మైక్ లేదు. నా దగ్గరే ఉంది నిర్వి, నా దగ్గరే ఉంది. నిర్వి హ్యాపీయా? ఇప్పుడు నువ్వేమన్నా ఒక పట్టించుకోదు. ఇంకా ఆమె అడిగింది ఇయ్యలేం కాబట్టి. ఇంకా చీకటి అయితే అయిపోయింది, మా వాకింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇవాళ వచ్చే లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా 2000 స్టెప్స్ అయితే వేసినాం. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఇప్పుడు నార్మల్ ఇంకా వంట చేసుకొని తినేసి పడుకోవడమే.